ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. కేబీఎన్ కాలేజ్లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ భారతీయులు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా వందే మాతరం గీతం చేసిందని అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో వందే మాతరం గీతం కీలకంగా పనిచేసిందని అన్నారు. 20 సంవత్సరాలు జరిగిన సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందే మాతరం స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని అనేక త్యాగాలు బలిదానాలు చేసిన ఆ మహనీయుల్ని ఇవాళ 145 కోట్ల భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణమైన త్యాగదనుల్ని కూడా స్మరించుకుంటూ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వందే మాతరం 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటోపాధ్యాయ చేత రచింపబడిన ఆనందమఠంలో రచింపబడినప్పటికీ 1896లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ అప్పుడు స్వాతంత్ర పోరాటానికి వేదికగా ఉంటున్న బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన గేయం ఇది. ఆనాడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కులాలకి మతాలకి అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి అది మన స్వతంత్రం తీసుకురావడంలో ఒక పెద్ద పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు మనకి ఒక భారతదేశ భక్తి గీతంగా నిలబడిపోయింది కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ 150 సంవత్సరాన్ని ఎన్టీఆర్ జిల్లా నందిగామ